నాగార్జునసాగర్ ఆయకట్టుకు అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. సాగర్ నుంచి నీటి విడుదలపై నీటిపారుదల శాఖ చేతులెత్తేసింది. ఈ యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది యాసంగి సీజన్లో నాగార్జునసాగర్ ఆయకట్టుకు చుక్క నీరు కూడా ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ తేల్చేసింది. దీంతో సాగర్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే తప్పదని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించాలని నిర్ణయించింది. ఇది గత యాసంగిలో నిర్దేశించిన లక్ష్యం 33.46 లక్షల ఎకరాల కంటే తక్కువ. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, ఎగువ నుంచి వరదలు రాకపోవడంతో నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 157.61 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. అందులో 105.70 టీఎంసీలను తెలంగాణ వాటాగా కేటాయించారు. వీటిని తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు యాసంగి సీజన్లో సాగునీరు ఇవ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. అటు ఎడమ కాలువ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాలు ఉండగా ఈ యాసంగిలో 1 ఎకరాకు కూడా నీరు ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో 57 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు యాసంగి సీజన్లో సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. నెట్టెంపాడ కింద 5,000 ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. మరోవైపు కృష్ణా బేసిన్ వెలవెలబోతున్నప్పటికీ గోదావరి బేసిన్లోని భారీ మధ్యతరహా ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతుండడం కాస్తంత ఊరట. ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల్లోని ప్రస్తుత నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఏ ప్రాజెక్టు కింద ఎన్ని లక్షల ఎకరాలకు ఈ యాసంగిలో సాగునీరు అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సదరు ప్రతిపాదనలపై టెరిటోరియల్ వారీగా చీఫ్ ఇంజనీర్లతో ఈఎన్సీ మురళీధర్ చర్చించారు. ప్రాజెక్టుల వారీగా నీటి నిల్వలను పరిగణలోకి తీసుకుని యాసంగిలో ఎంత ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యమో లెక్క తేల్చారు. 2023-24 యాసంగిలో మొత్తంగా 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని ఇవ్వాలని నిర్ణయించారు. యాసంగి సీజన్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 11.55 లక్షల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని సాగునీటి పారుదల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 78.66 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నది. ఇందులో 6.50 టీఎంసీలు తాగునీటి అవసరాలకు, మిగతా నీటిని సాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కింద మొత్తంగా 9,65,013 ఎకరాలు ఉండగా అందులో 8,28,297 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో 3.87 లక్షల ఎకరాలకు ఆరుతడి పంటలకు, 4.41 లక్షల ఎకరాలకు తరి పంటలకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇదిలా ఉండగా గత యాసంగి సీజన్లో స్టేజ్ 1 కింద ఉన్న మొత్తం 9,68,640 ఎకరాల ఆయకట్టుకు 9,60,000 ఎకరాలకు సాగునీరు అందించారు. మరోవైపు యాసంగి సీజన్ పంటల సాగు జోరుగా సాగుతున్నది. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గత సీజన్లో ఇదే సమయానికి 7.69 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతంతో పోల్చితే ఈ సీజన్లో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది. గతంలో ఈ సమయానికి 12,000 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడగా ఈ సీజన్లో ఇప్పటికే 76,000 ఎకరాలకు పైగా వరి సాగైంది. మొక్కజొన్న కూడా ఎక్కువగానే సాగవుతున్నది. నిరుడు ఇదే సమయానికి 1.64 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా ప్రస్తుతం 2.02 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 54.93 లక్షల ఎకరాలు ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.